Exodus నిర్గమకాండము chapter 34. 34వ అధ్యాయం. The book of Exodus నిర్గమకాండము chapter 34 34వ అధ్యాయము verse 10 to 18 we shall read responsively. 10 నుంచి 18 వరకు మనమందరం కూడా మార్చి చదువుకుంటాం. Exodus 34 10 to 18 responsively. నిర్గమకాండము 34వ అధ్యాయం 10 నుంచి 18 వరకు మార్చి చదువుకుంటాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనో ఏ జనములోనేనో చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. Observe what I command you this day. Behold, I am driving out from before you the Amorite, the Canaanite, the Hittite, the Perizzite, and the Hivite, and the Jebusite. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. But you shall destroy their altars, break their sacred pillars, and cut down their wooden images. ఏలనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. Lest you make a covenant with the inhabitants of the land, and they play the harlot with their gods, and make sacrifice to their gods, and one of them invites you, you eat of his sacrifice. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో విభజింప చేయుదురేమో. You shall make no molded god for yourself. మీరు పొంగని వాటిని పండుగ ఆచరింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటిని తినవలెను. ఏలైనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. Verse 10. 10వ వచనము. Portion, I will do marvels. మధ్యలో అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. This is this year's promise. ఇది ఈ యొక్క సంవత్సరపు వాగ్దానం. May the Lord help us to understand it and inherit it and claim it by faith. ఈ యొక్క వాగ్దానాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనము పొందినట్లుగా దాని ప్రతి నిత్యము కూడా మనము దాన్ని ఎత్తి పట్టుకుందాము గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, మా పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy holy presence and gather around thy table to worship you along with the blood-bought children. ప్రభువా మీ సన్నిధిలో మీ బల చుట్టూరా చేరి ప్రభువా మీ రక్తము చేత కొడుకు కనబడినటువంటి ప్రజలతో మేము కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించి గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. Thank you, Lord, for this Republic Day that you have granted unto us. ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ రిపబ్లిక్ డేని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. So thank you, Lord, for the physical independence you have given to us from the rule of the Britishers. ప్రభువా తండ్రి, బ్రిటిష్ వారి నుంచి వారి ప్రభుత్వం నుంచి మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్వేచ్ఛను ఈ యొక్క గణతంత్ర దినాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Lord, for all our forefathers who worked hard to bring the Constitution to give us, to enjoy that freedom, to grow in that freedom and to live for you. ప్రభువా తండ్రి, మా యొక్క పితరులు ఎంతో ప్రయాసపడి ప్రభువా ఈ యొక్క రాజ్యాంగమును తండ్రి చట్టబద్ధముగా మా మధ్యలో తండ్రి అనుసరింప చేసి తండ్రి మీ యందు మేము ఆనందించేటట్లుగా మాకు అనుగ్రహించిన స్వేచ్ఛను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. Even though there are so many forces against this constitution, thank you, Lord, for helping us to keep this constitution and enjoy the blessings of the constitution brought through thy people, thy anointed, appointed leaders. ప్రభువా మీ చేత అభిషేకించబడి నియమించబడినటువంటి వారి ద్వారా తీసుకుని రాబడినటువంటి యొక్క రాజ్యాంగము ద్వారా తండ్రి నాయన యొక్క రాజ్యాంగమును మీరు తండ్రి మా యొక్క దేశంలో తండ్రి ప్రభువా అది ఆచరణలోనికి వచ్చినట్లుగాను ప్రభువా మీరు చేస్తూ దానికి వ్యతిరేకంగా అనేకమైన శక్తులు పనిచేస్తున్నప్పటికీ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదముల కొరకై మీకు వందనాలు. Thank you, Lord, for this not only the physical, the spiritual constitution, the word of God you have given unto us. ప్రభువా తండ్రి భౌతికమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగం మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన రాజ్యాంగమైనటువంటి దేవుని వాక్యం మాకు అనుగ్రహించినందుకే వందనాలు. That help us to get away from the entanglements of this world. ప్రభువా ఈ లోకములో ఉన్నటువంటి ఈ చిక్కులన్నిటిలోంచి మేము బయటపడేటట్లుగా చేయము. As we grow in our spiritual lives, ప్రభువా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది we are entangled by so many things. ప్రభువా అనేక విషయాల ద్వారా మేము చిక్కులు పడిపోతా ఉన్నాం. We have heard all those things. అవన్నీ మేము వింటూ వచ్చా. Thank you, Lord, for keeping us protected by thy covenant from all these entanglements. ప్రభువా ఇవన్నీ చిక్కుల్లో పడకుండా తండ్రి మీ యొక్క నిబంధన ద్వారా మీరే మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకే వందనాలు. Thank you, Lord, for the promises that give us victory and prosperity.
ప్రభువా మాకు విజయమును మాకు అభివృద్ధిని అనుగ్రహించేటువంటి వాగ్దానములకై మీకు వందనాలు. Thank you, Lord, for this year promise. I will do marvels. నేను మీ మధ్య అద్భుతములు చేసేదను మీరు చేసిన ఈ సంవత్సరం వాగ్దానమిక వందనాలు. You are a miracle making God. ప్రభువా తండ్రి మీరు అద్భుతములు చేసే దేవుడు. Help us to enjoy those miracles in our life. తండ్రి ఆ యొక్క అద్భుతములన్నీ మా జీవితాలు అనుభవించినట్లుగా చేయము. We bring all of us under the sprinkling, cleansing blood of the eternal covenant. ప్రభువా నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి ఆ కడుదల కిందికి మేము వస్తా ఉంటున్నాం. We desire thy touch, thy movement amongst us by thy spirit. ప్రభువా ఆత్మ ద్వారా మీరు మా మధ్యలో సంచరిస్తూ మీ యొక్క తాకిడి మేము అనుభవించినట్లుగా చేయము. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed ప్రభును రక్షకుడైన ధనికర నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Exodus chapter 34, నిర్గమకాండము 34వ అధ్యాయము verse 10. 10వ వచనం. I will do marvels. నేను అద్భుతములు చేసేదను. Our God is a miracle making God. కాబట్టి మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు. This year the Lord is promising to do miracles in our life. ఈ సంవత్సరము దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. So Lord wants us not to live a mechanical and routine life. దేవుడు ప్రతి మనము యాంత్రికమైనటువంటి జీవితాన్ని మాత్రమే కలిగి ఉండాలని ఆయన కోవడం లేదు. The year comes and year goes. ఈ సంవత్సరం వస్తుంది సంవత్సరం వెళ్ళిపోతా Many times we lead a very normal, routine, mechanical, boring life. చాలా సందర్భాల్లో యాదృచ్ఛికంగా జరిగిపోతా ఉన్నటువంటి యాంత్రిక జీవితాన్ని మనం జీవించే వారం ఉంటున్నాం. But this year అయితే ఈ సంవత్సరం the Lord is promising, ప్రభు వాగ్దానం I will చేస్తున్నాడు, do marvels. నేను అద్భుతములు చేస్తా. I will do marvels that are not done in any nation. ఏ ప్రజల మధ్యను చేయబడినటువంటి అద్భుతములు నేను చేస్తానంటున్నాడు. Nobody has seen these marvels. కాబట్టి ఇలాంటి ఆశ్చర్య కార్యములను ఎవరు It has చూడలేదు. not done to any other people. వేరే ఏ ప్రజలకు కూడా ఇలాంటివి నేను చేయలేదు I will అంటున్నాడు. do awesome things amongst you. కాబట్టి మీ మధ్యలో భయంకరమైన కార్యము చేస్తా. I will do glorious things. కాబట్టి నేను ఎంతో మహిమ కలిగిన కార్యములు I will చేస్తా. transform you. నేను మిమ్మల్ని రూపాంతరం I will చేస్తా. revive you. నేను మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తా. I will prosper you. నేను మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని That వస్తా. is the promise the Lord is giving. కాబట్టి అదే దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం. If you see the context of this promise, ఈ యొక్క వాగ్దానమునకు ఉన్నటువంటి ఆ యొక్క ఆరంభము లేకపోతే then you will understand this promise is given to whom, ఈ యొక్క వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది in అనేది, what context, అది ఏ సందర్భంలో and ఇవ్వబడింది, then how you and I can claim that today. కాబట్టి దానిని నీవు నేను ఈ దినాన ఎలాగ స్వతంత్రించుకోగలం. As we know, the book of Exodus talks about the people of Israelites getting delivered from Egypt and wandering in the wilderness. మనకందరికి తెలిసినట్లుగా ఈ యొక్క నిర్గమకాండము ఇశ్రాయేలులో ఆ యొక్క ఐగుప్తులో చెరలో నుంచి విడిపించబడి వారు అరణ్యములో తిరుగులాడుతున్న సందర్భం. They are now at Mount Sinai. వారు ఇప్పుడు సినాయి పర్వతము దగ్గర ఉన్నారు. They started at Ramesses in Egypt. వాడు ఐగుప్తులో రమాసేసు దగ్గర ఆరంభమై They were delivered by the blood of the Passover lamb. ఆ దినమున వారు పస్కా బలి పశువు రక్తము ద్వారా వారు విడుదల పొందారు. And they came to Etham. వారు ఏతాము దగ్గరికి And వచ్చారు. then they crossed the Red Sea. తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. And then they came to Mara. వారు తర్వాత మారాకు వచ్చారు. From there they came to Elim. వారు దాని తర్వాత ఏలీము దగ్గరికి From వచ్చారు. Elim they came to Rephidim. వారు ఏలీము నుంచి రెఫీదీముకు వచ్చారు. From Rephidim they came to Mount Sinai. వారు ఆ చోటు నుంచి ఈ యొక్క సినాయి పర్వతము దగ్గరికి వచ్చారు. And during this journey, కాబట్టి ఈ యొక్క ప్రయాణపు కాలంలో God did so many miracles in their lives. వారి మధ్యలో దేవుడు అనేక అద్భుతములు చేశాడు. Exodus chapter 7 to chapter 12, ఈ యొక్క నిర్గమ 7 నుంచి 12 అధ్యాయాలు మనం we చూస్తే see Lord did 10 miracles in the land of Egypt ఐగుప్తులో దేవుడు 10 అద్భుతములు చేస్తూ to వచ్చాడు. deliver the Israelites from the power of Pharaoh. ఆ ఫరో యొక్క అధికారం నుంచి వారిని విడుదల చేయటానికి. 7 to 12 we see the miracles done by the Lord. కాబట్టి 7 నుంచి 12 వరకు దేవుడు చేసిన అద్భుతాలు మనం చూస్తూ In వస్తాం. chapter 13 13వ we అధ్యాయంలో see the miracle of pillar of cloud and a pillar of light leading them in the wilderness. ఆ యొక్క అరణ్యములో దేవుడు వారిని నడిపించేదానికై అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా వారిని నడిపించడం మనం చూస్తాం. In chapter 14 14వ we అధ్యాయంలో see the miracle of Red Sea parting. ఈ యొక్క ఎర్ర సముద్రము విభజించబడటాన్ని చూస్తున్నాం. In chapter 15 15వ we అధ్యాయంలో see the miracle of water, bitter water becoming sweet at Mara. ఈ యొక్క 15వ అధ్యాయంలో మారా అనే చోటు దగ్గర చేదైనటువంటి నీళ్లు మధురముగా మారటాన్ని చూస్తాం. In chapter 16 16వ we అధ్యాయంలో see the miracle of heavenly bread raining down upon them daily. వారి మధ్యలోనికి వారి మీదికి పరలోకం నుంచి ఆకాశము నుంచి ఆకాశపు ఆహారము వారి మధ్యలో కురవడం చూస్తాం. Chapter 17 17వ we అధ్యాయంలో see the miracle of water gushing out of the rock.
ఆ యొక్క ఆ బండలో నుంచి ఆ ఉబుకు జలము పారడాన్ని మనం చూస్తాం. Chapter 17, we see they got the first victory over Amalekites. 17వ అధ్యాయంలో మనం చూస్తాం మొట్టమొదటి విజయాన్ని వారు అమాలేకీల మీద పొందినట్లుగా The Lord చూస్తున్నాం. already did so many miracles. కాబట్టి దేవుడు ఇంతకు ముందు అనేకమైన అద్భుతాలు They చేశాడు. saw the wonder working hand of the Lord. దేవుని యొక్క అద్భుతములు చేసేటువంటి హస్తాన్ని వారు The చూస్తూ miracles వచ్చారు. that they have never seen, వారు ఎన్నడూ చూడనటువంటి they have అద్భుతాలు never చేశారు. experienced. వారు దాన్ని అనుభవపూర్వకంగా They ఎరగలేదు. ate the bread of the angels. వారు దేవదూతల ఆహారాన్ని తిన్నారు. They saw the division of the Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలవడాన్ని They చూశారు. saw the water from the rock. ఆ యొక్క బండలో నుంచి నీళ్లు రావడాన్ని చూశారు. Great miracles the Lord did, కాబట్టి దేవుడు ఇలాంటి అద్భుత కార్యములు చేశాడు. and brought them to Mount Sinai. దేవుడు వారిని సినాయి పర్వతం దగ్గర So at the Mount తీసుకొచ్చాడు. Sinai, ఈ యొక్క సినాయి పర్వతం the దగ్గర Lord wanted to give constitution to them. దేవుడు వారికి రాజ్యాంగమును ఇవ్వాలని So that's why తలంచాడు. today కాబట్టి అందుకు we have Republic Day. ఈ దినము మనకు గణతంత్ర దినం. Republic Day is a day in which we established a constitution. ఈ యొక్క గణతంత్ర దినము నాడున ఆ యొక్క రాజ్యాంగము చట్టబద్ధత చేయబడింది. We have freedom of speech, మనకు స్వేచ్ఛ హక్కు ఉంది. freedom of religion, కాబట్టి మత స్వేచ్ఛ ఉన్నది. freedom of doing business, మనం వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, freedom of studying, మనము చదువుకునేటువంటి freedom స్వేచ్ఛ, of growing. మనం ఎదిగేటువంటి స్వేచ్ఛ. I can believe in any religion, any person that I want. కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఏ మతాన్ని విశ్వసించవచ్చు, ఏ వ్యక్తినందు కూడా విశ్వాసం ఉంచవచ్చు. These days, so many forces are attacking the constitution, even wanted to change the constitution. ఈ దినాల్లో ఈ యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేకమైన శక్తులు పనిచేస్తా ఉన్నాయి. రాజ్యాంగానికి It is the only the grace of God. We still have a very good constitution. ఇదంతా కూడా ఇంకను మన మధ్యలో రాజ్యాంగం కలిగి ఉంటున్నామంటే దేవుని యొక్క కృపను బట్టి. So when the Lord came to Mount Sinai, కాబట్టి when దేవుడు- the Israelites came to Mount Sinai, కాబట్టి ఇశ్రాయేలీలు సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. these were only a bunch of slaves without a leader, without a constitution, without rules. ఈ వీరు అక్కడ బానిసలాగా ఉంటున్నారు. వారికి రాజ్యాంగం లేదు, నాయకుడు లేదు, వారికి ఎలాంటి పద్ధతి లేదు. So 430 years they were in Egypt. వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. They were brought out under the leadership of Moses. వారు మోషే నాయకత్వం కింద వారు బయటికి వచ్చారు. They did not know the true God, వారు నిజమైన దేవుణ్ణి ఎరిగిలేరు. how to worship Him, ఎలాగ ఆయన ఆరాధించాలి, how to live for Him, ఆయన కొరకు ఎలాగ how జీవించాలి, to rule themselves. వారిలో వారు ఎలాగ ఏలుకోవాలి. So they have no constitution. కాబట్టి వారి మధ్యలో రాజ్యాంగం లేదు. So at Mount Sinai, కాబట్టి ఈ యొక్క సీనాయి పర్వతము దగ్గర God asked Moses, మోషేను ప్రభు అడిగాడు, you come up to the top of the mountain, కాబట్టి ఈ యొక్క పర్వతము పైకి నువ్వు ఎక్కిరా, I will give you 10 commandments. నేను నీకు 10 ఆజ్ఞలు ఇస్తాను. This is the basic constitution. ఇది ప్రాథమికమైన And రాజ్యాంగం. he also showed them the vision of the Lord, దాని తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని కూడా చూపించాడు. how they must be organized, వారు ఎలాగ క్రమబద్ధీకరించబడాలి, how they should stay, వారు ఎలాగ అక్కడ నివసించాలి, how they should build a tabernacle, వారు ప్రత్యక్ష గుడారం ఎలాగ how they కట్టుకోవాలి, should worship the Lord, వారు ప్రభుని ఎలాగ how they ఆరాధించాలి, should fellowship with one another. వారు ఒకరితో ఒకరు ఎలాగ సహవాసం కలిగి ఉండాలి. Entire constitution కాబట్టి ఇలాగ ఆ రాజ్యాంగం అంతా కూడా was given to Moses మోషేకు ఇవ్వబడింది. for 40 days and 40 nights 40 దినములు 40 రాత్రులు on the mount top. ఆ యొక్క పర్వత శిఖరము So పైన. after when this constitution is being given by the Lord on the mount top to the Moses, ఆ యొక్క మోషేకు పర్వత శిఖరము పైన దేవుని ద్వారా ఇవ్వబడుతున్న ఈ రాజ్యాంగము when it is being delivered, ఇది ఆయనకి ఇవ్వబడతా ఉన్నప్పుడు what were the Israelites doing? అయితే ఇశ్రాయేలీలు ఏం చేస్తా Oh, they were ఉన్నారు? thinking, they said, వారు అన్నారు కదా, oh, this we don't know where this Moses has gone. ఈ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు We తెలియదు, don't have a leader now. మాకు ఇక్కడ నాయకుడు లేడు. We ఇప్పుడు will create a God for ourselves. దేవుడు మా కొరకే ఒక దేవుణ్ణి ఏర్పరచుకుంటా. They created a golden calf దేవుడు వారు బంగారపు దూడని and they ఏర్పరచుకున్నారు. started worshipping it. వారు దాన్ని ఆరాధించడం They were మొదలుపెట్టారు. drinking and dancing and playing harlot there. వారు తినుతూ త్రాగుతూ గంతులేస్తూ అక్కడ సంగీత వాయిద్యములు చేస్తా ఉన్నారు. When Moses came down the mountain అయితే మోషే పర్వతం నుంచి దిగి వచ్చినప్పుడు and he saw what is happening అక్కడ జరుగుతా ఉన్నది అని చూశాడు. and his heart was broken. ఆయన హృదయము పగిలిపోయింది. He put the 2 tablets of 10 commandments and they broke. ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క
ఆజ్ఞలు గల రాతి పలకలను ఆయన పగలగొట్టేశాడు. And the Lord told Moses, మోషేతో దేవుడు అన్నాడు కదా, these are stiff-necked people. వీరు మెడవంచనటువంటి These are ప్రజలు. rebellious people. వీరు తిరుగుబాటు చేసేవారు. These have forgotten my commandments. వీరు నా ఆజ్ఞలు మర్చిపోయారు. And they started worshipping these idols. వారి యొక్క విగ్రహాలను పూజిస్తా I ఉన్నారు. will wipe them out from the face of the earth. వారిని భూ ఉపరితలం నుంచి వారిని తుడిచేస్తా. I will make a great nation out of your womb. నీలో నుంచే గొప్ప జనాంగము నేను From పుట్టిస్తాను. them I will take to the new place, new promised land. వారి ద్వారా వారిని నూతన దేశములోనికి తీసుకుని వెళ్తాను. But the person there is Moses. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. He pleaded with the Lord. ఆయన దేవునితో బ్రతిమాలుకున్నాడు. Lord, forgive these people. దేవా ఈ ప్రజలను క్షమించు. Oh, these are become idol worshippers. ప్రభువా వీరు విగ్రహారాధికులుగా They have seen మారిపోయారు. all the miracles. వారిని అద్భుతాలని They చూశారు. forgot all the miracles. ఆ అద్భుతాలని They మర్చిపోయారు. forgot the God who delivered them. వారిని విడుదల చేసిన దేవుని Now మర్చిపోయారు. they are saying this golden coffee is a God that delivered them. వారిని విమోచించిన దేవుడు ఈ విగ్రహమే అని చెప్పేసి దూడతో But చెప్తా please ఉన్నాడు. forgive them. దయతో వారిని క్షమించు. If you don't forgive them, నీవు వారిని క్షమించకపోతే remove my name from the book of life. ఈ యొక్క జీవ గ్రంథము నుంచి నా పేరును తుడిచివేసేయ్ Oh, అంటున్నాడు. the Lord said, దేవుడు I అంటున్నాడు, will not go with you. నేను నీతో కూడా వెళ్ళను. Moses pleaded with the Lord. అయితే మోషే దేవునితో Please బ్రతిమాలుకున్నాడు, come with us. నాతో రమ్ము. Remember the covenant you made with Abraham, Isaac and Jacob. అబ్రహాము ఇస్సాకు యాకోబుతో నువ్వు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకో. You are a merciful God. నీవు కనికరము గల దేవుడు. Chapter 34. 34వ అధ్యాయము, Chapter 34. 34వ Verse అధ్యాయము 6. 6వ The వచనం. Lord God is merciful and gracious. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన He is యెహోవా. keeping mercy for thousands. ఆయన 1000 సంవత్సరములు 1000 మందికి కృప చూపుచు. The Lord is a merciful God. కాబట్టి మన యొక్క దేవుడు కనికరం కలిగిన వాడు. The Lord said, Moses said, మోషేతో, Lord, please forgive them. మోషే ప్రభుతో, ప్రభువా దయతో వీరిని క్షమించు. And this is the context in which the Lord is declaring. కాబట్టి ఈ సందర్భములో దేవుడు వారికి ప్రకటిస్తా ఉన్నాడు. Verse 10. 10వ వచనములో, Behold, I make a covenant. ఇదిగో నేను ఒక నిబంధన I చేయుచున్నాను, will do marvels. నేను అద్భుతములు చేస్తాను. Oh, even though you have gone far away from me, మీరు నా నుంచి దూరముగా after వెళ్ళిపోయినప్పటికీ, experiencing all the miracles, ఈ అద్భుతములన్నీ అనుభవపూర్వకంగా you turn your ఎరిగినప్పటికీ, backs to me. మీ యొక్క వెనుక వీపును నా వైపు I తిప్పుకున్నప్పటికీ, will still forgive you. నేను మిమ్మల్ని ఇంకను I will do క్షమిస్తాను. the miracles again. నేను మరలా అద్భుతములు Oh, I చేస్తాను. will do miracles. నేను అద్భుతాలు Oh, చేస్తాను. these miracles you have never seen. కాబట్టి ఈ యొక్క అద్భుతములు ఇక ముందెన్నడు మీరు Oh, చూడలేదు. nobody has experienced them. ఎవరు కూడా వారిని అనుభవించలేదు. Oh, I will do such miracles. కాబట్టి అలాంటి అద్భుతాలు చేస్తారు. Oh, what a wonderful God we have. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. God is a God of second chance. కాబట్టి మన దేవుడు రెండవ అవకాశం How ఇచ్చేటువంటి దేవుడు. much we have gone far away from Him. మనము దేవుని నుంచి ఎంతో దూరముగా How వెళ్ళిపోయినప్పటికీ, much we neglected మనం Him. ఎంతో ఆయన నిర్లక్ష్యం Oh, we చేసినప్పటికీ, have turned our backs to Him. మనం వీపులను ఆయన వైపుకు We తిప్పేసినప్పటికీ, started worshipping the idols. మనము ఈ యొక్క విగ్రహాలను పూజించడం మొదలుపెట్టినప్పటికీ, Our God is a forgiving God. అయితే మన దేవుడు క్షమించే If దేవుడు. you come back to Him, ఆయన దగ్గరికి నువ్వు మరలా వస్తే, but the Lord says, దేవుడు అంటున్నాడు, I will do miracles. నేను అద్భుతములు I చేస్తాను. will do miracles once again మరలా మీ మధ్య that అద్భుతాలు are not done in any country to any people. ఏ జనాంగమునకు ఏ దేశంలో అలాంటి అద్భుతములు చేయలేదు. Oh, my dear brothers and sisters. కాబట్టి నా ప్రియమైన సహోదరి Oh, సహోదరుడు, what a wonderful God we have. కాబట్టి మనం ఎలాంటి అద్భుతమైన Oh, దేవుని He is a కలిగి ఉన్నాం. covenant keeping God. కాబట్టి మన దేవుడు ఆయన నిబంధన He is స్థిరపరచే a miracle making God. ఆయన అద్భుతములు చేసేవాడు. So today, కాబట్టి ఈ దినం when we look into ourselves, మన జీవితాలను చూసుకున్నప్పుడు many of us, మనలో చాలా మంది our feeling is, మనకున్నటువంటి అనుభూతులు ఏంటంటే, maybe the Lord has forgotten us. దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, Oh, there are no more miracles in my life. నా జీవితంలో అద్భుతములే లేవు. Oh, in the beginning days, ఆరంభ oh, దినాల్లో there is so much revival. ఎంతో ఉద్యమం There ఉండింది, is so much victory. ఎంతో విజయం There ఉండింది, is so much joy. ఎంతో ఆనందం But ఉండింది. today, కాబట్టి ఈ దినము I am living a mechanical life. నేను యాంత్రిక జీవితాన్ని Years are జీవిస్తున్నాను. rolling by. సంవత్సరాలు No గడిచిపోతున్నాయి. change in my life. నా జీవితంలో మార్పు No లేదు. growth in my నా life. జీవితంలో ఎదుగుదల లేదు. No miracle in my life. నా జీవితంలో అద్భుతం లేదు. Oh, I am not able to see victory. నా జీవితంలో విజయాన్ని నేను Oh, God has చవిచూడలేదు. forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడే. But the Lord says, అయితే దేవుడు అంటున్నాడు, I am a God of restoration. ఆయన సమకూర్చేటువంటి దేవుడు. I will restore you. నేను నువ్వు సమకూరుస్తాను. Whatever your problem might be, నీ సమస్య ఏమైనప్పటికీ
how కూడా far you might have gone, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళిపోయినప్పటికీ if you come back to me, నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే I will do miracles again. నేను మరలా అద్భుతములు చేస్తాను. Oh, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదరి in సోదరుడా, our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో many times we go through these phases. మనము ఇలాంటి అనుభవాలు గుండా వెళతా ఉంటాం. The phase where we don't see any miracles, ఎలాంటి దశ అంటే అద్భుతములు చూడనటువంటి దశ. we don't see any vision, మనకి ఎలాంటి దర్శనం we don't కనబడదు, see any revival. ఎలాంటి ఉజ్జీవము కనబడదు. Life becomes very mechanical, routine and boring. కాబట్టి జీవితము ఎంతో యాంత్రికంగా యాదృచ్ఛికంగా అలాగా జరిగిపోతా ఉంటుంది. We are waiting for a job. మనము ఉద్యోగం కొరకై We కనిపెట్టుకుంటాం. wanted to do God to do a miracle. దేవుడు మన మధ్యలో ఒక అద్భుతం చేయాలని చూస్తా ఉంటా. No miracle is అయితే happening. అద్భుతం జరగ Oh, we are waiting for marriage. మనం వివాహం కొరకు ఎదురు Oh, చూస్తా. Lord, do a miracle in my life. దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటా. But no miracle is happening. అయితే ఏ అద్భుతం Oh, జరగడం, years are rolling by, అయితే సంవత్సరాలు గడిచిపోతా but ఉంటా. no miracles are అయితే happening. అద్భుతాలు జరగడములే. Oh, is that your situation? నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? Come to Him. ఆయన దగ్గరికి రా. The Lord says, ప్రభు He అంటున్నాడు, is promising us, ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు, I will do marvels. నేను అద్భుతములు చేస్తాను. Oh, how do we inherit this promise? కాబట్టి ఈ యొక్క వాగ్దానములను మనం ఎలాగ స్వతంత్రించుకోవాలి? What are the principles to experience miracles in our life? మన జీవితంలో అద్భుతములను స్వతంత్రించుకొనుటకు రహస్యములు ఏంటి? We'll see 5 things quickly. చాలా త్వరితగతంగా 5 సంగతులు మనం చూస్తాం. First of all, మొదటగా, if you want to experience miracles, నీవు అద్భుతము చవి చూడాలంటే trust the Lord and His promises. నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి, ఆయన వాగ్దానములను నమ్మాలి. Come back to the Lord. నీవు ప్రభు దగ్గరికి రావాలి. Put your faith in Him. నీ యొక్క విశ్వాసం ఆయన యందు ఉంచాలి. You started your spiritual journey నీవు ఆత్మీయ జీవితాన్ని with ఆరంభించావు great faith. ఎంతో గొప్ప You విశ్వాసము, trusted Him ఆయన యందు నమ్మిక for ఉంచావు. everything, ప్రతి విషయమై, for your studies, నీ యొక్క for చదువులకై, your job, నీకు ఉద్యోగం, for your marriage, నీ వివాహముకై, for your business. నీ యొక్క వ్యాపారముకై You trusted the Lord. నువ్వు ప్రభునందు నమ్మిక ఉంచావు. But today, అయితే ఈ దినము you are not trusting the Lord. నీవు దేవుని యందు నమ్మికించడం లేదు. You are trusting the world. నీవు లోకాన్ని You నమ్ముతా are ఉన్నావు. trusting your money. నీ డబ్బును You are నమ్ముకుంటున్నావు. trusting your contacts. నీకున్నటువంటి బంధాలు You నమ్ముకుంటున్నావు. are trusting technology. నీకున్నటువంటి సాంకేతికత You నమ్ముకుంటున్నావు. are trusting artificial intelligence. నీవు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ But you నమ్ముకుంటున్నావు. are not trusting the Lord. అయితే నీవు దేవుని మాత్రం నమ్మడం So లేదు. that's why the Lord is saying, అందుకొరకే దేవుడు అంటున్నాడు, trust my promises. నా వాగ్దానములను నమ్ము, I will do miracles. నేను అద్భుతములు చేసేదను. Trust His character. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు నమ్మాలి. Verse 6, 6వ He is వచనములో, the merciful God. ఆయన కనికరము గల దేవుడు. Trust His grace. ఆయన యొక్క కృపను నువ్వు నమ్మాలి. Trust His mercy. ఆయన యొక్క కనికరాన్ని Trust నమ్మాలి. His goodness. ఆయన యొక్క మంచితనమును నమ్మాలి. Trust His truth. ఆయన యొక్క సత్యమును నమ్మాలి. Trust His covenant. ఆయన యొక్క నిబంధనను Trust నమ్మాలి. His promises. ఆయన యొక్క వాగ్దానములను నమ్మాలి. Then you will see miracles in your life. అప్పుడే నీవు నీ జీవితంలో అద్భుతములు చూడగలవు. Our God is a promise giving God and promise fulfilling God. మన దేవుడు వాగ్దానములు ఇచ్చేటువంటి వాడు, వాగ్దానములు నెరవేర్చేటువంటి All వాడు. the promises are given to us దేవుడు అనేకమైన వాగ్దానములు మనతో చేశాడు. so that you and I might grow into His divine nature. తద్వారా మనమందరం కూడా ఆయన యొక్క దైవీకమైన లక్షణాలు ఎదగాలని. 2 Peter, పేతురు 2వ పత్రిక 1st chapter, మొదటి అధ్యాయం verse 4. 4వ వచనం. 2 Peter 2వ పేతురు పత్రిక 1:4. మొదటి అధ్యాయము. The Lord has given us exceedingly great and precious promises, that through these you may be partakers of divine nature, having escaped the corruption that is in the world. మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం లోకమందున భ్రష్టత్వముని ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవ స్వభావమునందు పాలివారగునట్లు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం. దీస్ ఆర్ గ్రేట్ అండ్ ప్రెషియస్ ప్రామిసెస్. కాబట్టి ఇవి ఎంతో అమూల్యమును అత్యధికములైన దీస్ వాగ్దానాలు. ఆర్ గివెన్ టు us ఇవి మనకి ఇవ్వబడ్డాయి. so that we may be partakers of His divine nature. తద్వారా దేవ స్వభావమునందు పాలివారమయ్యేదానికి, so that we can escape the corruption of this world. తద్వారా దురాశను అనుసరించడం లోకమందున భ్రష్టత్వమును మనము తప్పించుకుంటాం. The Lord has given wonderful promise. I will do miracles. కాబట్టి
కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన వాగ్దానమును మనతో చేశాడు, మీ మధ్య అద్భుతములు చేసేదను. If you pray for this promise, కాబట్టి ఈ యొక్క వాగ్దానానికి నువ్వు ప్రార్థన చేస్తే, if you claim it by faith, విశ్వాసముతో దాన్ని నువ్వు ఎత్తి పట్టుకుంటే, if you trust Him, నీవు ఆయన యందు నమ్మిక if you ఉంచినట్లయితే, trust His promise, ఆయన యొక్క వాగ్దానమునందు నమ్మిక if ఉంచి, you trust His covenant, ఆయన యొక్క నిబంధనను నమ్మిక ఉంచితే, the Lord says, దేవుడు అంటున్నాడు, I will do miracle. నేను అద్భుతములు చేసేదను. Psalm 37, 37వ కీర్తన, Psalm 37, 37వ కీర్తన verse 3. 3వ వచనం. 37 verse 3. కాబట్టి 37:3, Trust in the Lord and do good. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, Delight yourself in the Lord. యెహోవాను బట్టి సంతోషించుము, Commit your way to the Lord. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. Verse 7. 7వ వచనం. Wait upon the Lord, rest in the Lord. కాబట్టి యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. The secret to success, కాబట్టి ఈ యొక్క విజయానికి ఉన్న రహస్యము trusting in the Lord. యెహోవా యందు నమ్మిక ఉంచుట, Delight yourself in the Lord. యెహోవా యందు ఆనందించుట, Commit your way to the Lord. యెహోవాకు నీ మార్గములను And అప్పగించుట, rest in the Lord. యెహోవా యందు మౌనముగా ఉండుట. And the Lord will do miracles in your life. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు. Oh, you might have experienced miracles already. నువ్వు ఇంతకు ముందే అద్భుతాలను నువ్వు చవి చూసి ఉండవచ్చు, But today there are no miracles. అయితే ఈ దినాన అద్భుతాలు లేవేమో. But the Lord is saying, అయితే దేవుడు అంటున్నాడు, if you trust me, నీవు నన్ను నమ్మితే, if you trust my promises, నా యొక్క వాగ్దానములను నమ్మితే, if you come back to me, నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తే, I will do more miracles నేను ఎక్కువైన అద్భుతాలు which చేస్తాను, you have never heard. నీవు ఎన్నడూ విననటువంటివి. Oh, may the Lord make us inherit this promise. ఇలాంటి వాగ్దానం మనమందరము స్వతంత్రించుకునేటట్లుగా The ప్రభు first చేయగా. step is మొదటి మెట్టు ఏంటంటే trusting the Lord. మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. Many times, చాలా సందర్భాలు because of our failures, మన యొక్క పతనాలను బట్టి, because of our weakness, మనకున్న బలహీనతలను because బట్టి, of the circumstances, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి oh, we don't trust the Lord. మనము దేవుని కొన్నిసార్లు నమ్మము. ఇంకేమన్నా అద్భుతాలు. ఇంకేం అద్భుతాలు, Oh, how many years ఎన్ని I సంవత్సరాలు am shedding tears. నేను కన్నీళ్లు గారుస్తున్నా, Oh, there is no life in me. నాలో జీవమే లేదు, There is no joy in my life. నా జీవితంలో ఆనందము There లేదు, is no growth in my life. నా జీవితంలో ఎదుగుదల లేదు, No more miracles. నా జీవితంలో అద్భుతాలు God లేవు. has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడు. The Lord says, దేవుడు అంటున్నాడు, will a mother forget her nursing child? కాబట్టి చంటి బిడ్డను తల్లి మరచునా, Even if she forgets, ఆమె మర్చినా I will మరవవచ్చు, not forget you. అయితే నేను మాత్రం నిన్ను మరవను. I engraved you on the palm of my hands. నిన్ను నా అరచేతుల మీద You are always before me. నీవు ఎల్లప్పుడూ నా ఎదుటనే Oh, in ఉన్నావు. order to do miracles, అద్భుతాలు చేసేదానికి I have chosen you. నేను నిన్ను I ఏర్పరచుకున్నాను, gave you salvation. నేను నీకు రక్షణనిచ్చాను, I brought you to the house of God దేవుని మందిరానికి తీసుకుని so వచ్చాను, that you may experience my miracles. తద్వారా నీవు నా అద్భుతాలను చూడాలని అనుభవించాలని. Let us trust the Lord. కాబట్టి మనమందరము దేవుని యందు నమ్మిక ఉంచుదా. Secondly, రెండవదిగా Exodus నిర్గమాకాండం chapter 34, 34వ అధ్యాయం verse 11. 11వ వచనం. Observe what I command you today. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. Obey my commandments. కాబట్టి నా ఆజ్ఞలకు విధేయత చూపించు. If you want to experience miracles, నీవు అద్భుతాలను the Lord అనుభవించాలంటే is saying, దేవుడు అంటున్నాడు, obey my commandments. నా ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, Live by my constitution. నా యొక్క రాజ్యాంగ ప్రకారము నువ్వు జీవించాలి. You say yes to the word of God. దేవుని వాక్యానికి అవును అని సమాధానం Whatever చెప్పాలి. the word of God says, దేవుని వాక్యం ఏమి చెబితే I will simply obey the word of God. నేను దేవుని వాక్యానికి అట్టే విధేయత చూపిస్తా. The Lord gave 10 commandments to Israelites. ఇశ్రాయేలులకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. Exodus chapter 20. నిర్గమాకాండము 20వ అధ్యాయము. You see these 10 commandments. అక్కడ 10 ఆజ్ఞలను మనం చూస్తాం. You shall have no other gods before me. కాబట్టి మీ ఎదుట నేను తప్ప మీకు ఒక దేవుడు వేరొక దేవుడు ఉండకూడదు. Verse 3. 3వ వచనం. No other gods before me. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు No ఉండకూడదు. idols in your life. మీ జీవితంలో విగ్రహాలు ఉండకూడదు. You shall not take the name of any other god. నీవు వేరే దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. Verse 8.
8వ వచనం. Keep the Sabbath day. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా Verse ఆచరించాలి. 12. 12వ వచనం. Honor your father and mother. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. Verse 13. 13వ వచనం. Do not murder. నరహత్య చేయకు. Do not commit adultery. Do వ్యభిచరింపకూడదు. not steal. దొంగిలకూడదు. Do not bear false witness. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. Do not covet. నీవు ఆశింపకూడదు. If you follow these commands, కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు నువ్వు పాటిస్తే you will experience miracles. నీవు అద్భుతములను చూడగలుగుతావు. Oh, unfortunately, అయితే దురదృష్టావశాత్తు we are violating this commandment. మనము ఈ యొక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయాం. The Lord says, దేవుడు అంటున్నాడు, do not bear false witness. కాబట్టి మీరు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. Do not covet your neighbors. ఈ పొరుగు వాని ఆశింపకూడదు. Remember the Sabbath day. కాబట్టి విశ్రాంతి దినమును ఆచరించు. Honor your father and mother. ఈ తల్లిదండ్రులను సన్మానించాలి. Honor the Lord alone. కాబట్టి యెహోవా దేవుని మాత్రమే నువ్వు సన్మానించాలి. So love the Lord with all your heart and soul and strength. కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో యెహోవాను నువ్వు ఆరాధించాలి. And then love your neighbor as yourself. తరువాత నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. These 10 commandments కాబట్టి ఈ యొక్క 10 ఆజ్ఞలు condensed into 2 commandments in the New Testament. నూతన నిబంధనలో అవి 2 ఆజ్ఞలుగానే క్రోడీకరించబడ్డాయి. So that's what we read in Matthew chapter 22 verse 37. అదే మత్తయి 22:27లో మనం చదువుతాం. 22:37. 2వ అధ్యాయము 27వ వచనము. You shall love the Lord your God with all your heart, with all your soul and with all your mind. Matthew 22:37. 37వ వచనములో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది. And the second commandment is you shall love your neighbor as yourself. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. The Lord says, కాబట్టి దేవుడు అంటున్నాడు, I will do miracles, నేను అద్భుతాలు చేస్తా, but you need to obey my commandments. నువ్వు ఏం చేయాలా? నా ఆజ్ఞలకు విధేయత చూపించాలి. You need to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. When the word of God says yes, we should say yes. కాబట్టి దేవుని వాక్యం అవునని చెప్తే నువ్వు అవుననే When the చెప్పాలి. word of God says no, we should say no. దేవుని వాక్యము కాదు అని చెప్తే కాదు అని The word చెప్పాలి. of God keeps us from sin. కాబట్టి దేవుని వాక్యమే పాపము నుంచి మనల్ని కాపాడుతుంది. Psalm 119 verse 11. 119వ కీర్తన 11వ వచనము. I have hidden your word in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని When ఉన్నాను. we keep the word of God in our heart, కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటే, when we obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే it protects us from sinning. అది పాపము చేయకుండా మనల్ని The కాపాడుతుంది. word of God makes us prosperous. ఈ యొక్క దేవుని వాక్యమే మనము వృద్ధి పొందేటట్టు The word of చేస్తుంది. God gives us victory. దేవుని వాక్యమే మనకు విజయాన్ని The word of అందిస్తుంది. God makes us wise. దేవుని వాక్యమే మనల్ని జ్ఞానవంతులుగా It చేస్తుంది. sanctifies us. అది మనల్ని It పరిశుద్ధపరుస్తుంది. strengthens అది us. మనల్ని It బలపరుస్తుంది. enriches us. అది మనల్ని వృద్ధిలోనికి It తీసుకొస్తుంది. protects us. అది మనల్ని It భద్రపరుస్తుంది. revives us. అది మనల్ని We ఉజ్జీవింపజేస్తుంది. need to love the word of God దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. and meditate the word of God దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. and obey the word of God. దేవుని వాక్యానికి విధేయత That's చూపించాలి. what the Lord was telling to the Israelites. ఇశ్రాయేలుతో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. I will do miracles, నేను అద్భుతములు చేసేదను. provided అయితే షరతు ఏంటంటే you must obey my commandments. నీవు నా ఆజ్ఞలను పాటించాలి. If you ignore my commandments, ఆ యొక్క ఆజ్ఞలుగా నేను నిరాకరిస్తే you will end up in defeat. నీవు ఓటమిలోనికి నెట్టబడతా. If you honor my word, నీవు నా వాక్యానికి నువ్వు గౌరవం ఇస్తే I will do miracles again. కాబట్టి మరలా నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తా. Oh, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, in this new year, కాబట్టి ఈ యొక్క నూతన let సంవత్సరంలో us make a decision. మనము గొప్ప తీర్మానం చేద్దాం. Oh, I will honor the word of God దేవుని వాక్యాన్ని నేను in ఘనపరుస్తాను. every phase of my life, నా జీవితంలో ప్రతి దశలో, in every decision of my life. నా జీవితంలో నేను చేసే ప్రతి తీర్మానములో I will seek the word of God. దేవుని వాక్యాన్ని I వెతుకుతాను. will be guided by the word of God. దేవుని వాక్యము ద్వారా I will నడిపించబడతాను. obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాను. Sometimes the word of God is very pleasing and good to us. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం ఎంత
ఎంతో రమ్యంగా ఎంతో చక్కగా మనకు కనబడతా ఉంటుంది. Sometimes the word of God condemns us and corrects us. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము మనల్ని గద్దించి సరిచేసేదిగా The word of ఉంటుంది. God says, don't do this. ఆ దేవుని వాక్యం ఇది చేదుని చెప్తా But ఉంటుంది. our own fleshy desires, అయితే మన శరీర సంబంధమైనటువంటి కోరికలను బట్టి we want to do that. మనము అదే That చేయాలనుకుంటాం. is where we violate the word of God. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మీరే వారముగా ఉంటున్నారు. Whatever the word of God says, కాబట్టి దేవుని వాక్యం ఏమి చెబితే the అది. word of God says, దేవుని వాక్యం ఒకవేళ ఇలా చెప్తే do not have friendship with the world. లోకముతో మీరు స్నేహము చేయవద్దు అంటే But our body says, మన శరీరం our అంటుంది, mind says, మన మనసు అంటుంది. we have lot of this worldly friend. కాబట్టి లోక సంబంధమైన అనేకమైన స్నేహితులను కలిగి ఉంది. The word of God says, దేవుని వాక్యం say చెబుతుంది, no to this world and its desires. కాబట్టి లోకము లోక ఆశలను కాదు అని చెప్పాలి. But our body says, అయితే మన శరీరం enjoy this world. ఈ లోకాన్ని నువ్వు ఆనందించు Oh, అంటుంది. when you ignore the word of God, దేవుని వాక్యాన్ని అలాగా నిర్లక్ష్యం చేస్తే you will end up in a defeated life. నీవు ఓటమి జీవితంలోనికి వెళ్ళిపోతావు. That's what happened to Israelites. అదే ఇశ్రాయేలుకు సంభవించింది. Oh, they ran into loss and defeat and death వారు ఎంతో నష్టంలోనికి మరణంలోనికి నాశనంలో నెట్టబడ్డారు. because they ignored the commandments that are given. కారణం ఏంటంటే వారికి ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను వారు మీరుతూ వచ్చారు. Today the Lord is saying, కాబట్టి ఈ దినము దేవుడు అంటున్నాడు, I will do miracles again. నేను మరలా అద్భుతములు చేస్తాను. First of all, మొట్టమొదటిగా trust the Lord and his promises, covenant. కాబట్టి దేవుని యొక్క వాగ్దానములను ఆయన యొక్క నిబంధనలను మనం నమ్మే వారంగా ఉండాలి. Secondly, రెండవదిగా we need to honor the word of God by obeying the word of God. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని గౌరవించే వారముగా ఆయన ఆజ్ఞ పాటించే వారముగా ఉండాలి. Thirdly, మూడవదిగా do not worship the idols. ఇవి విగ్రహములను మీరు పూజింపకూడదు. Chapter 34 Exodus, నిర్గమకాండము 34వ అధ్యాయం verse 13. 13వ వచనము. 34:13. 34:13. You shall destroy their altars. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, Break their sacred pillars. వారి యొక్క బొమ్మలను పడగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. Cut down their wooden images. వారి బొమ్మలను పగలగొట్టవలెను. You shall worship no other God. నువ్వు వేరొక దేవుని నువ్వు ఆరాధించకూడదు. Destroy the idols in your life. కాబట్టి నీ జీవితంలో ఉన్న విగ్రహాలను నాశనం And చేయాలి. do not fellowship with the heathen people. కాబట్టి అన్య జనాంగముతో నువ్వు కలిసిపోకూడదు. Very important. చాలా ప్రాముఖ్యమైనది. Whatever the idols that you have in your life, కాబట్టి నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి విగ్రహాలు destroy them. వాటిని నువ్వు నాశనం చేయాలి. What is an idol? విగ్రహం అంటే ఏంటి? Idol is any person or anything that takes the place of God in our heart. మన హృదయములో దేవుని స్థానాన్ని తీసుకునేది వ్యక్తి అయినా వస్తువు అయినా అది విగ్రహమే. Now today, కాబట్టి ఈ దినము in our house, మన ఇంట్లో we don't have these physical idols, కాబట్టి భౌతికంగా ఈ బొమ్మలు మాత్రం లేవు but కానీ we have idols in the heart. అయితే మన హృదయంలో కొన్ని బొమ్మలు ఉంటున్నాయి. Idols of money, డబ్బు అనేటువంటి విగ్రహం. idols of comfort, కాబట్టి ఈ యొక్క సౌఖ్యమైనటువంటి idols విగ్రహం, of business, ఈ యొక్క వ్యాపారం అనే విగ్రహం, idols of power. ఈ యొక్క అధికారం అనేటువంటి So విగ్రహం. we are worshipping these idols కాబట్టి ఇలాంటి విగ్రహాలు మనం పూజిస్తా and ఉంటే ignoring the Lord. దేవుని వాక్యాన్ని దేవుని నిరాకరిస్తా ఉన్నట్టు. All the problems that we see in the churches, in our homes, are because of these hidden idols. మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబ జీవితాల్లో ఈ మనం చూస్తున్నటువంటి సమస్యలకు గల కారణం ఏంటంటే ఇలాంటి హృదయంలో ఉన్న విగ్రహాలే. Oh, idols of power, అధికారం అనేటువంటి విగ్రహం, idols of money, డబ్బు విగ్రహం, idols of glory, worldly glory. లోక సంబంధమైనటువంటి ఘనత అనేటువంటిది ఈ విగ్రహం. These idols are destroying us. కాబట్టి ఇలాంటి విగ్రహాలే మనల్ని నాశనం చేస్తా ఉన్నాయి. That's why the Lord is saying, అందుకని దేవుని వాక్యం అంటాడు, if you want to experience miracles in your life, నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని అనుభవించాలంటే first you need to destroy the idol ఈ యొక్క విగ్రహాలను నలగొట్టేయాలి. and do not associate it with the heathen people. కాబట్టి అన్య జనాంగముతో నీవు సహవాసము చేయకూడదు. Chapter 34, 34వ అధ్యాయం verse 15. 15వ Do వచనం. not make a covenant with the inhabitants of the land. కాబట్టి ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. Verse 16. 16వ వచనం. Don't get into marital relationship with them. వారితో నీవు వివాహములు చేసుకొనకూడదు. Do not take their daughters. వారి కుమార్తెలను వివాహములు తీసుకో. Do not take their sons. వారి యొక్క కుమారులను వివాహములు With చేసుకో. the heathen people, కాబట్టి ఈ యొక్క అన్యులతో have nothing to do with them. కాబట్టి వారితో ఎలాంటి అనుబంధం కలిగి Oh, ఉండవు. my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదరి how సోదరుడా, much we have already lost in our church.
మన సంఘములో ఇంత మట్టుకే ఎంత నష్టాన్ని How many of our dear young people are going and marrying into heathen people? మనలో ఉన్నటువంటి యవనస్తులు అన్య జనుల దగ్గరికి వెళ్ళి వారిని వివాహం చేసుకుంటున్నారు. And the Lord's word very clearly says, దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తా if ఉంది, you want to experience miracles, నీవు గాని అద్భుతాలను నువ్వు చవి no, చూడాలంటే have nothing to do with them. కాబట్టి వారితో నీకు ఎలాంటి పొందు లేదు. No, do not associate with them. కాబట్టి వారితో నీవు సహవాసము Do కలిగి not ఉండవద్దు. give your sons to them, to your daughters to them. కాబట్టి నీ కుమారులను కుమార్తెలను వారికి వివాహంలో ఇవ్వవద్దు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 6. 6వ అధ్యాయం 2 Corinthians క్షమించండి 2వ కొరింథీ chapter 6 6వ అధ్యాయం verse 14. 14వ వచనం. Do not be unequally yoked together with unbelievers. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. What fellowship has righteousness with lawlessness? నీతికి దుర్నీతితో ఏమి What సాంగత్యము? communion has light with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? What accord has Christ with Belial? క్రీస్తుకు బెలియాలుతో ఏమి What సంబంధము? part has a believer with unbeliever? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? What agreement has the temple of God with idols? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? Verse 16. 16వ Come వచనంలో, out from them and be separate. వారిలో నుంచి నువ్వు బయటికి వెడలి వచ్చి ప్రత్యేకముగా ఉండము. Yes, have nothing to do with heathen people. కాబట్టి అన్య జనాంగముతో నువ్వు ఎలాంటి పొందు సహవాసము కలిగి ఉండవద్దు. Come out from them. వారిలో నుంచి బయటికి వచ్చేసి Then you will see miracles. అప్పుడే నీవు అద్భుతములు చూడగలవు. We all want to experience miracles, ఇప్పుడు మనమందరము కూడా అద్భుతాలు చూడాలని but ఆశిస్తున్నా. we don't want to disassociate with the worldly people. అయితే లోక సంబంధమైన వారితో కలిగి ఉన్న ఆ యొక్క సహవాసాన్ని త్రుంచివేయడానికి ఇష్టపడ్డంలే. That's why the Lord is saying, అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, my young brother, నా యవన సహోదరుడు, my young sister. నా యవన The సహోదరుడు, Lord is saying, దేవుడు అంటున్నాడు, I will do miracles నేను again. మరలా అద్భుతాలు In చేస్తాను. your life, we will experience miracles nobody has experienced. నీవు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూస్తావంటే ఎవరు చూడనటువంటి అద్భుతాలు. But do not associate yourself with the worldly people. అయితే నీవు చేయవలసింది అన్యులతో నువ్వు సహవాసము చేయవద్దు. I have a bigger plan for you. నేను నీ కొరకై ఉన్నతమైన ప్రణాళిక Jeremiah chapter 29 verse 11. ఇర్మియా 29:11లో I know the plans I have for you. నీ కొరకైనటువంటి ప్రణాళికలు నేను ఎరుగుదు. The plans to give you a hope and a future. నీకు నిరీక్షణయు భవిష్యత్తును ఇచ్చేటువంటి Oh, ఆలోచన. our God is the wonder working God. కాబట్టి మన దేవుడు అద్భుతములు చేసే The దేవుడు. Lord says, దేవుడు అంటున్నాడు, oh, I have a plan for you. నేను నీ కొరకైన మంచి I ప్రణాళిక have a కలిగి plan ఉన్నా. for your job. నీ ఉద్యోగముకైన I have a ప్రణాళిక, plan for your నీ marriage. వివాహముకైన I ప్రణాళిక, have a plan for your future. నీ భవిష్యత్తుకైన ప్రణాళిక, I have a plan for your growth. నీ యొక్క వృద్ధికైనటువంటి ప్రణాళిక. Do not associate with worldly people. అయితే లోక సంబంధమైన వారితో నువ్వు సహవాసము కలిగి ఉండవు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరుడా, today, కాబట్టి ఈ if దినము we want to experience the miracles of the Lord in our life, దేవుని యొక్క వాగ్దానంలో మన జీవితంలో రుచి చూడాలంటే first of all, మొదటగా trust the Lord wholeheartedly పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. and believe His promises. ఆయన యొక్క వాగ్దానములను నమ్ము. Secondly, రెండవదిగా obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించు. Thirdly, మూడవదిగా do not associate with the heathen people. అన్య జనాంగముతో నువ్వు సహవాసము కలిగి ఉండవద్దు. Fourthly, నాలుగవదిగా Exodus chapter 34, నిర్గమాకాండం 34వ అధ్యాయం 34 verse 18. 18వ వచనము. The feast of unleavened bread you shall keep. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. And he says, verse 8, you observe the Passover. కాబట్టి నువ్వు పస్కా పండుగను ఆచరించవలెను. Verse 22, 22వ వచనములో, observe the feast of the weeks. కాబట్టి ఫలముల పండుగను మీరు Feast of ingathering. అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. So if you read from 18 onwards, 18 నుంచి మొదలుకొని మీరు చదివితే the Lord is saying, దేవుడు అంటున్నాడు, observe the feasts of the Lord. కాబట్టి దేవుని యొక్క పండుగలను నువ్వు ఆచరించాలి. What it means is, దాని అర్థం ఏంటంటే honor the God's house, దేవుని యొక్క ఇంటిని గౌరవించడం. honor God's people, enjoy the God's feast and the fellowship of saints. కాబట్టి దేవుని యొక్క పండుగలను దేవుని యొక్క సన్నిధిలో
ఆయన సహవాసాన్ని ఆనందించటం. The Lord gave this fish to the Israelites. ఇశ్రాయేలుకు దేవుడు ఈ పండుగలను And ఇచ్చాడు. he said, ఆయన అంటున్నాడు, you must observe them. నీవు వాటిని పాటించాలి. Why? ఎందుకు? Why the fish are given to them? ఆ పండుగలు ఎందుకు ఇవ్వబడ్డాయి? These feasts are the times of celebration. కాబట్టి ఈ పండుగలు ఉత్సవముగా It చేసుకునేటువంటి is a సందర్భం. time of fellowship. వారు సహవాసము కలిగి ఉండే It is సందర్భం, a time of worship. ఆరాధించేటువంటి It is a సందర్భం, time of learning the word of God. దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి It is a సందర్భం, time of growing in the Lord. దేవునిలో ఎదిగేటువంటి సందర్భం. So associate with God's people దేవుని ప్రజలతో సహవాసము కలిగి and ఉండేదానికి, grow in the Lord. దేవునిలో ఎదిగేదానికి, Then you will experience miracles. అప్పుడు నీవు అద్భుతములు చూడగలవు. One side you should go away from the idol heathen people, ఒకవైపు నీవు అన్య జనులతో ఆ సంబంధాన్ని నువ్వు త్రుంచివేసుకోవాలి. and secondly, రెండవదిగా you need to come into the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసంలోనికి నువ్వు రావాలి. Gather together with them, వారితో నువ్వు కలిసి రావాలి, grow with them, వారితో కలిసి ఎదగాలి, worship with them, వారితో కలిసి enjoy ఆరాధించాలి, the fellowship, నీవు ఆ సహవాసం నందు ఆనందించాలి. and you learn the word of God in the fellowship. ఆ సహవాసంలో దేవుని వాక్యాన్ని నువ్వు That నేర్చుకోవాలి. is where there is victory. అప్పుడే నీకు అక్కడ విజయం లభిస్తుంది. Oh, Satan సాతానుడు very cunningly comes to us, ఎంతో కుయుక్తితో నీ దగ్గరికి వస్తాడు. takes us away from the fellowship of the people, ఈ ప్రజల సహవాసం నుంచి దూరముగా నేను తీసుకెళ్లిపోతాడు. and makes us join the fellowship of the worldly people. లోక సంబంధమైన ప్రజలతో సహవాసంలోనికి Oh, నెట్టేస్తాడు. that is why so many people are lost today. అందుకొరకే అనేకులు ఈ దినాల్లో వారు తప్పిపోయారు. The Israelites are ఇశ్రాయేలీయులు very clearly given these commandments. ఈ యొక్క ఆజ్ఞలు బహు స్పష్టంగా వారికి ఇవ్వబడ్డాయి. When you must do this. నీవు వీటిని తప్పగా Verse పాటించవలసినది. 24. 24వ Shall we all వచనములో read together? అందరం మనం కలిసి 34:24. 34వ అధ్యాయము 24వ వచనము. For I will cast out the nations before you and enlarge your borders. Neither will any man covet your land when you go up to appear before the Lord your God 3 times in a year. భూమిని ఆశింపడు. I will enlarge your borders. కాబట్టి నీ యొక్క పొలిమేరలను విస్తరింపజేసేదను, I will make you prosperous. నిన్ను వృద్ధి పరచదను, I will cast out the nations before you. నీ ముందు ఉన్న వారినందరినీ కూడా నేను చెదరగొట్టెదను. I will give you victory. నేను నీకు విజయాన్ని చేకూరుస్తాను. ఎప్పుడు? When you go to the house of God, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు. when you appear 3 times and observe these festivals. కాబట్టి నువ్వు సంవత్సరకు ముమ్మారు యెహోవా సన్నిధిని కనబడినప్పుడు, In the fellowship of God, దేవుని యొక్క ప్రజల సహవాసములో there is victory. విజయం ఉంది. That's what the Lord is saying. అదే దేవుడు అంటున్నాడు. When you observe these feasts, కాబట్టి ఈ యొక్క పండుగలను when ఆచరించినప్పుడు, you come together, మీరు కలిసి when వచ్చినప్పుడు, you sacrifice, మీరు అలాగా బలి when you అర్పించినప్పుడు, worship, నువ్వు ఆరాధించినప్పుడు, when you hear the word of God, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, I will do miracles. నేను అద్భుతములు చేస్తాను. How can we experience the miracles of the Lord? కాబట్టి దేవుని యొక్క అద్భుతములను మనం ఎలాగ అనుభవించగలం? First of all, మొదటిగా trust the Lord and His promises. దేవుని యందు అదే రీతిగా వాగ్దానం నమ్మాలి. Secondly, రెండవదిగా, observe God's word and His commandments. Obey the God's commandments. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించాలి. Thirdly, మూడవదిగా, disassociate with the worldly people, heathen people. కాబట్టి లోక సంబంధమైన అన్య జనాంగముతో సహవాసము కలిగి ఉండకూడదు. Fourthly, నాలుగవదిగా, enjoy the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసములో నువ్వు ఆనందించాలి. Fifthly, lastly, ఐదవదిగా, చివరిదిగా, honor the house of God. దేవుని మందిరాన్ని ఘనపరచాలి. Chapter 34, verse 26. 34వ అధ్యాయం 26వ వచనం. First portion, we shall all read together. అందరం కలిసి మొదటి భాగాన్ని చదువుకుంటాం. The first of the first fruits of your land ఫలములలో you shall మొదటిని bring నీ to the తోడని house of the యెహోవా Lord your God. మందిరములోనికి తేవలెను. Honor the house of God. దేవుని మందిరాన్ని ఘనపరచటం. Give the first fruits to the Lord. కాబట్టి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. That means give your best to the Lord. దాని అర్థం ఏంటంటే నీలో ఉన్న శ్రేష్టమైన దాన్ని ప్రభుకి ఇవ్వాలి. Best of your energy. నీ యొక్క శక్తిలో Best శ్రేష్టమైనది, of your money. నీ డబ్బులో Best శ్రేష్టమైనది, of your time. నీ సమయంలో శ్రేష్టమైన Best దాన్ని, of your talents. నీ తలాంతులో శ్రేష్టమైన దానిని Give to the Lord in His house. దేవుని ఇంటిలో ఆయన మందిరములో ఆయనకి ఇవ్వు. Honor the house of God. దేవుని యొక్క మందిరాన్ని ఘనపరచు. And the Lord will honor you. అప్పుడు దేవుడు నిన్ను Oh, what a ఘనపరుస్తాడు. wonderful God we have. కాబట్టి ఎంత చక్కని దేవుని మనం The కలిగి. Lord says, దేవుడు అంటున్నాడు, bring the first fruits to me. కాబట్టి నా దగ్గరికి ఈ యొక్క ప్రథమ ఫలములను I తీసుకుంటా. don't want your leftovers.
leftovers. ఏదో విడిచిపెట్టబడిన వాటిని నేను ఆశించడం వలె Many times చాలా we సందర్భాల్లో give our leftovers to the Lord. మనమైతే మిగిలిపోయిన ఉంటాయి కదా వాటినే దేవునికి ఇస్తా ఉంటాం. Leftover money, కాబట్టి ఏదో మిగిలిపోయిన డబ్బు, leftover time, కాబట్టి మిగిలిపోయిన సమయం, leftover energy. మిగిలిపోయినటువంటి If శక్తి. I don't have anything, I will come to the house of God. కాబట్టి నాకు చేయడానికి ఏమీ లేకపోతే దేవుని ఇంటికి వస్తా. If you have that attitude, కాబట్టి అలాంటి వైఖరిగా నీకుంటే you will never receive the blessings of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదములను నువ్వు పొందలేవు. The Lord is saying, దేవుడు అంటున్నాడు, give the best of your strength to me. కాబట్టి నీ బలములో శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వు. Just give your best of your time to me. కాబట్టి నీ సమయంలో శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వు. Give your best of your talents to నీ me. తలాంతులో శ్రేష్టమైన దాన్ని ఇవ్వు. You honor the house of God, దేవుని ఇంటిని నువ్వు ఘనపరిస్తే I will honor you and do miracles in your life. కాబట్టి నేను కూడా నిన్ను ఘనపరిచి నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తా. Oh, what a wonderful God we have. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుని మనం Oh, కలిగి my dear ఉన్నాం. brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదరి our సోదరుడా, God is a God of second chance. కాబట్టి మన దేవుడు రెండవ అవకాశం ఇచ్చే దేవుడు. The Israelites, ఇశ్రాయేలీలు after experiencing all the miracles, ఈ అద్భుతాలన్నీ కూడా అనుభవించిన they తర్వాత went away from Him. వారు ఆయన నుంచి దూరంగా They came వెళ్ళిపోయారు. under the wrath of God. వారు దేవుని ఉగ్రతకి నీకు The వచ్చేసారు. Lord wants to destroy them. దేవుడు వారిని నాశనం చేయగోరినాడు. But when they repented, అయితే వారు when they పశ్చాత్తాపడ్డారు, returned, వారు తిరిగి వచ్చారు. Lord did the miracles again. దేవుడు మరలా అద్భుతం చేశాడు. The Lord is saying to us, కాబట్టి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, whatever your loss might be, కాబట్టి నీ నష్టం ఏదైనప్పటికీ, whatever difficulty you might be going through, నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితిలో oh, you are పెడుతున్నప్పటికీ, not having any miracles in your life, జీవితంలో ఈ అద్భుతం లేనప్పటికీ, oh, you are having a defeated life, నువ్వు ఏదో ఓటమి జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ, come to me. అయితే నా దగ్గరికి రా. I will do miracles again. మరలా నీ జీవితంలో అద్భుతం In చేస్తాను. this year, ఈ సంవత్సరం I will do miracles in your నీ life. జీవితంలో నేను అద్భుతం చేస్తా. Oh, in your academic life, నీ యొక్క చదువులో, in your professional life, నీ యొక్క in ఉద్యోగంలో, your family నీ life, యొక్క కుటుంబ in the జీవితంలో, church నీ life. యొక్క సంఘ The Lord జీవితంలో wants to do miracles amongst us. దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయాలని Oh, ఆశిస్తా let ఉన్నాడు. us claim this promise for ourselves. కాబట్టి మనకై మనమే ఈ వాగ్దానాన్ని కోరుకుందాం. 5 conditions we saw. మనము 5 షరతులను మనం చూస్తూ వచ్చా. First of all, మొదటగా trust the Lord wholeheartedly. కాబట్టి పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మాలి. Believe His promises. ఆయన యొక్క వాగ్దానమును నమ్మాలి. The one who made the promises is faithful. ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. He will do miracles in our life. ఆయన తప్పకుండా మన జీవితంలో అద్భుతము చేస్తాడు. Secondly, రెండవదిగా obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించు. Whatever the word of God says, do, let us do. When it says don't do, let's not do it. దేవుని వాక్యము అవునని చెప్తే అవునందాం, కాదని చెప్తే కాదని చెబుతాం. Thirdly, కాబట్టి మూడవదిగా do not associate with the worldly people, లోక సంబంధమైనటువంటి ప్రజలతో సహవాసము కలిగి ఉండకుండా ఉండాలి. especially in relationship to marriages. ప్రత్యేకముగా వివాహ విషయాలలో. That's what very clearly he wrote. అందుకని చాలా Do స్పష్టంగా not రాశాడు. take their daughters. కాబట్టి వారి యొక్క కుమార్తెలను Do తీసుకోవద్దు, not take their sons. వారి కుమారులను వివాహములో If you తీసుకోవద్దు. want to experience miracles, కాబట్టి నువ్వు అద్భుతాలను నీ జీవితంలో చూడాలంటే have no marital relationship with them. కాబట్టి వారితో వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండవద్దు. Fourthly, నాలుగవదిగా enjoy the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసమును ఆనందిస్తూ ఉండు. Fifthly, ఐదవదిగా honor God's house. దేవుని యొక్క ఇంటిని ఘనపరిచేవాడుగా ఉండాలి. He will honor us. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. Oh, may the Lord bless us. దేవుడు మనల్ని May ఆశీర్వదించు. the Lord do miracles in our life. మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయను గాక. May the Lord honor, glorify Himself through our lives. మన జీవితాల ద్వారా దేవుడే మహిమ పొందును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Get onto our knees. మన మోకాల మీదకి వస్తాం. Look into ourselves. మన జీవితాలను చూసుకుంటాం. Lord, I'm living a defeated life. ప్రభువా, నేను ఓటమి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను. Lord, no miracles in my life. నా జీవితంలో అద్భుతములు లేవు దేవా. No miracles in my family life. నా కుటుంబ జీవితంలో అద్భుతములు లేవు. I'm not progressing in my professional life. ప్రభువా, నా ఉద్యోగ జీవితంలో కూడా అద్భుతములు లేవు. Living a defeated life. నేను ఓటమి కలిగిన జీవితాన్ని Lord, జీవిస్తున్నాను. living a depressed life. ప్రభువా, ఎంతో నిరుత్సాహానికి గురైన జీవితం, Oh, I'm living a disappointed life. నిరుత్సాహం కలిగినటువంటి జీవితం. Lord, have mercy upon me. ప్రభువా, నన్ను కనికరించు నాయనా. Do the miracles again, Lord. మరలా నా జీవితంలో అద్భుతము చేయి Oh, నాయనా. Lord, forgive me, Lord. ఓ దేవా, నన్ను క్షమించు. Lord, revive me, Lord. నన్ను ఉజ్జీవింపచేయి. With that commitment, let us go from here. అలాంటి ఆ యొక్క ప్రతిజ్ఞతో తీర్మానంతో ఇక్కడ నుంచి బయలువెళ్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.